డీటెయిల్స్ చూస్తే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకి ఈడీ నోటీసులు ఇవ్వడాన్ని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఖండించారు. రాజకీయంగా కక్ష సాధింపు ధోరణితోనే ఎమ్మెల్సీ కవితకి నోటీసులు ఇవ్వడం జరిగిందని అన్నారు. చట్టాలను తన చుట్టాలుగా మార్చుకుని ప్రతిపక్ష పార్టీలను ఇబ్బందులు పెట్టే ఆలోచనను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని ఆయన చెప్పారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హెచ్చరించారు. ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎన్నో చట్టాలు, ఎన్నో రకరకాలైనటువంటి వ్యవస్థలు ఉన్నాయి. కానీ కేంద్రం బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ 8.5-9 సంవత్సరాల కాలంలో చూస్తే విపక్షాలను, అదేవిధంగా తన విననటువంటి ప్రభుత్వాలను కానీ వ్యక్తులను కానీ బలవంతంగా వాళ్ళ మీద కక్ష సాధింపుతో జరుపుతాం. అందుకే ఎన్నో ప్రభుత్వాలు కూడా ఈ 8-9 సంవత్సరాలు పడగొట్టే విషయం కూడా చూసినాం. అందులో భాగంగానే కేసీఆర్ నాయకత్వంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వాన్ని ఒకవైపు అధికారికంగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమం, రెండో వైపు కక్షపూరితంగా కేసీఆర్ కుటుంబం మీద దాడులు చేసేటువంటి కార్యక్రమం. అందులో భాగమే ఇవాళ కవిత గారిని లిక్కర్ స్కామ్లో ఇరికించాలనేటువంటి ఒక ఆలోచనతోనే, ఒక కక్ష సాధింపుతో వ్యవహరిస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. నేను చెప్పేది కాదు, విపక్షాలన్నీ మన మనీష్ సిసోడియా గారి వ్యవహారంలో ముక్తఖండంతో ప్రధానమంత్రి గారికి లేఖ కూడా కష్టం. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవస్థలను దుర్వినియోగం చేయకుండా పద్ధతి ప్రకారము ఎప్పుడైనా చట్టాలు తన పని తాను చేసుకుపోతాయి, దాంట్లో అనుమానం లేదు. కానీ చట్టాలను తన చుట్టాలుగా మార్చుకొని తనకు వ్యతిరేకులైనటువంటి వాళ్ళ మీద కక్ష సాధింపైనటువంటిది సరైనటువంటిది కాదు. కాబట్టి దీని మీద ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఇటువంటి కక్ష సాధింపు ధోరణులు ఆపితే ప్రజాస్వామ్యానికి మంచిది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం